పొల్లో కడతాను నేను పొళ్ళు దర్శనం చూస్తున్నాడు రే యాదవ మొహం. పొల్లో కడతాను నేను పొళ్ళు దర్శనం చూస్తున్నాడు రే యాదవ మొహం. ఏజా నువ్వు చెప్తున్నా ఏజా నువ్వు చెప్తున్నా ఏం మాట నువ్వు చెప్పేది? ఏం మాట చెప్పిందా ఇంటా వినవా? నీ మాట నేను నిన్నేదేంద్రా చెప్పేదిరా? ఏం చెప్పి వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పడక ఏం తెలుసు వర్షాలు పడకు ఏంది బీఫ్ విత్తనాలు కాదు గంజా విత్తనాలు గంజా విత్తనాలా ఎందుకు నీ మొహం ఇప్పుడు చూసింది ఈ మధ్య గంజా కూడా నేను దాటం కాదు ప్రపంచం మొత్తం గంజా తాగుతున్నారు. పిల్లకాయలు అంతా పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళకి పెంచుతావేంది గంజాయిలు వాళ్ళకి పెంచుతావేంది సంపాదిస్తున్నారు కోట్లు గంజా వేసి. నీకు తెలుసా విషయమా? కోట్ల చలికాలం వస్తే కోట్లు కొనుక్కుంటారు. ఏంద్రా జోకులు కాదు నేను చెప్పేది. చలికాలం కోట్లు కొనుక్కోరా? ఎంత కాదు బాబాయ్. ఏంద్ర బాబాయ్ ఏం బాబాయ్ నుంచి వచ్చినాయి దేశం నుంచి వచ్చినాయి. ఇది దొంగతనంగా ఇప్పుడు ఇది ఉంది కదా వేరుశనగా అట్లా జల్లి మనం పెంచాలి. పెంచితే చూడు 30 రోజుల పంట దగ్గరికి వచ్చింది ₹1 కోటి సంపాదించమా. జిమ్మి నీళ్ళు పెడతావే జిమ్మి నీళ్ళు పెట్టా మమ్మల్ని పోలీసులు దొక్కలు దింగుతారు నువ్వు కమ్ము తిరుగుతారు పొలం మీద. మమ్మల్ని పోలీసులు దొక్కలు దింగుతారు నువ్వు కమ్ము తిరుగుతారు పొలం మీద. తీసుకెళ్ళరు మీరు అడవిలో ఉంటువా అడవిలో ఉంటారు. ఏంద్రా నీకేంద్ర రా మీద కచ్చే గోంగూర మొక్కలాగా ఉంటాయి. పెట్టి గంజ ఎవడేసాడు పలానోడు వేసాడు అని చెప్పి పట్టుతాను. జనాలు తెలుసా గంజ ఎట్టుంటాయా? చాలా వాసన రావయ్యా వాసన రావు. ఏ కాడకు మమ్మల్ని బట్టి చూద్దామని చూస్తాడు. బాగా తాగుతున్నారు కాబట్టి ఇది మన బిజినెస్ మన కోట్లు సంపాదించు. చస్తారో నువ్వు బాగుపడు లక్షలు వెనకాయలు వేసుకుని మింకు తద్ది చస్తారో నువ్వు బాగుపడు లక్షలు వెనకాయలు వేసుకుని మింకు తద్ది సొమ్ము అందరూ అమ్ముతారా? లాపుతావు నువ్వా? నాకు అవసరమా? నీకు అవసరం కాదు. జిమ్మి నైట్ నీళ్ళు నేను జమ్మను గంజ ఎత్తున్నాడు తెలియకుండా తెప్పించాను చదువుతుంటే తెలియకుండా తెప్పించి ఎవరు పట్టియాలని ఎవరు పట్టియాలంటే మన దేశంలో అమ్ము ఇది వేరే దేశం పంపిస్తాం వేరే దేశం పంపిస్తాం వేరే దేశం పంపిస్తాం వాళ్ళు చస్తారు పోతారా నువ్వు డబ్బు కావాలి కదా మనకి. ఎవడు చెప్తే నీకు ఎందుకో డబ్బు కావాలా? డబ్బు అంటే అడుక్కో. ఎవడు చెప్తే నీకు అమ్మా అయ్యా నడుకోరు యాదవ్ అమ్మా అయ్యా నడుకోరు యాదవ్ కాదు. నువ్వు పొలం నీళ్ళు పెడుతున్నావుగా అట్టగా 4 ఎత్తనాలు నీళ్ళు పెట్టి ఎవడు పట్టియాలని ఎవడు పట్టియాలని ఆపు అమ్ముకుంటా ఆపు అందరూ నాకు అవసరమా? నీకు అవసరం కాదు. నేను అమ్ముకుంటా అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా సంపాదించాలి. అర్థమైందా? మనవాడు నేను మా బాబాయ్ గంజేతనాలు కాదు ఆయన పొలం సాగుబడి చేస్తారు తీసుకొచ్చా. బట్టియచ్చు ఒకళ్ళు దిగుతారో నేను పొలాల మీద తిడతాను కమ్మ తింటాను సంపత్తుకుంటాను. ఎవరు వచ్చేదా వచ్చేదా రాను 30 లక్షలు ఖరీదు చేసి ఇత్తనాలు తెచ్చా నీకు. ఇప్పుడు ఇక నువ్వు జమ్మలేదనుకో ఆ 30 లక్షలు బర్రెలు మొత్తం తీసుకెళ్ళి అమ్మేసేస్తా. ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు అమ్మ వచ్చి ఎవడు అమ్ముతాడు? గంజా ఇత్తనాలు అమ్మితే పొట్టుకి తాగుతారు. ఎవడు చెబుతాడు నీకు? ఎవడు చెబుతాడు? అందరు కళ్ళువా? నేను చెప్పేది నైట్ చెప్పు. ఎవడు 12 గంటలకు ఇద్దరు కలిసి నైట్ 12 గంటలకు జిమ్ వేసి నైట్ 12 గంటలు నీళ్ళు పెడతా ఇద్దరు కలిసి. అర్థమైందా? నిద్ర కలిసి నీళ్ళు పెడతా వెనకాల పంపిస్తా నన్ను పెట్టిస్తావు కమ్మగా లాన్ దిగుతావా కమ్మ పొలాల మీద కమ్మగా లాన్ దిగుతావా కమ్మ పొలాల మీద. ఇప్పుడు నేను లోపల పంపిస్తే నాకేం వచ్చింది? నీకేం వచ్చిద్దా? నన్ను పట్టిస్తే గంజ ఎత్తనాలని ఇత్తనాలు మొత్తం జిమ్ 4 రోజులు కాపలా కాసామంటే మనకి 10 కోట్లు వస్తాయి. నేను కోట్లు ఏం లేదు పోరా. చలికాలం వస్తే కోట్లు తెచ్చుకోరా. రాను రాను రాకపోతే డబ్బులు డబ్బులు కట్టు. ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి? నేను చెప్పి ఏం చెప్పా? ఎవడు చెప్పా? అసలు అది ముందా గుట్కా మొహం ఏదూసేది ఏంది నోట్లో పడుతుంది. ఏదూసేది ఏంది నోట్లో పడుతుంది. చెయ్యేసావు అనుకో చెయ్యి తీసి పడతా. జమ్ముతానికా? నువ్వు జిమ్ముకో. నేను చెమ్ముతా. ఇద్దరు కావాలి దీనికి కొనుక్కోచ్చుకో. చెప్పేది సీక్రెట్ గా అమ్మాలి. ఇది గోంగార అని చెప్పి అర్థమైంది నీకు? నేను గంజా ఇత్తనాలా జలను నేను అమ్మను. నాకు అవసరం లేదు. అమ్మవా? అమ్మకోండి నేను నుంచి
రెండు కాలు పట్టుకుని ఎత్తుకెళ్ళి ఆడిసి అత్త తోట నేను బొమ్మను అనుకున్నా. ఆ? అరే బొమ్మను అనుకుని విసిరేస్తా. ఏంద్రా ఏంది నీకే చెప్తున్నా. ఏంద్ర ఎవడుకురా ఏయ్! అవి తగలవా తగలవా ఆ? ఏయ్! సాగురా ఎవడుకు రావు చెప్తా. ఏంద్రా ఇప్పుడు డబ్బులు ఖరీదు కడతావా వచ్చి జమ్ముతావా నేనా రాత్రి 12 గంటలకు ఎక్కడ పడుకుంటా చెప్పు లేపుతా నేనా ఆ. నీ నెత్తి మీద పడుకుంటా. నీ నెత్తి మీద ఎవడు రాదోళ్ళ నేను ఆడ పడుకుని నీ చెప్పాలా ఎక్కడ పడుకుంటా ఆడ పడుకుని నీ చెప్పాలా బరిగొడ్డు ఆ? బా. ఏ బరిగొట్టు బరిగొడ్డు ఏయ్, దొరుకుతుంది. ఏయ్, మొత్తం బరిగొడ్డు. ఏయ్, బరిగొట్టు కనుక వెళ్ళపక్క నీకే చెప్తున్నా. మరి రామంటే రావేంది ఏయ్! ఆ? ఆగు. చెయ్యి పడింది అనుకో ఏం చేస్తా ఏం చేస్తా ఈ చెయ్యి ఈ సై ఏయ్! 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 ఏంద్రా ఇప్పుడు ఏం నువ్వు ఏంది వస్తావా రాను నీకు అర్థం అవుతుంది లేదా నాకు అర్థమైందిరా. పిల్లకాయలు మొత్తం గంజాయి తాగి రోడ్డు మీద తిరుగుతున్నారు తెలుసా నీకు తిరగని. ఎంత సంపాదిస్తున్నారు అమ్ముకునే వాళ్ళు అమ్ముకో, నువ్వు కూడా అమ్ముకో అవును అమ్ముకోవాలంటే వేసుకోవాలి మన పంట వేసుకో నీ ఇంటికాడ వేసుకో ఆ? ఎవడు పనులేస్తా? ఆల్రెడీ నేను సీక్రెట్ ప్లేస్ చూసి పెట్టా సిగరెట్ కాదు అర్థమైందా? సిగరెట్ ఉండవు వెళ్ళి ఇంటికాడ వేసుకో ఎవడు పట్టిస్తా ఎవడు చంపుతావురా కూతురు పట్టే మొహోడా. ఏంట్రా? నీకు అర్థం అవుతుందా ఏంది ఎంత డబ్బులు వస్తాయి? ఆ? డబ్బులు వస్తే నీకు వస్తాయా ఫ్లైట్ లెక్కొచ్చు తెలుసు నువ్వు ఫైట్లా ఆ. ఓణి లెక్క ఊరేగు ఓణి లెక్కరా ఓన్ని కాదు ఎంత యాదో డబ్బు వచ్చి దాకా ఫైట్ ఉన్నాయో. లెక్క అంటాడు, ఫైట్ లో. నువ్వు జీవితంలో ఆ. చూడు అంత డబ్బు ఏమనుకున్నా బిజినెస్ చూడు. అంటే నా తెలియదు. గంజాయి దొంగ లోకం నోట్లు. మొత్తం పోతుంది గంజాయి అయితే దొంగలు తీసుకుని మార్చుకో బాగా బాగుపడతావు ఏంద్రా ఎవరు చెప్తున్నా ఏంద్రా ఎవరు చెప్తున్నా ఏంద్రా ఏంద్రా ఎగతాలుగా ఉందా నీకు చెయ్యొద్దు. ఏంద్రా ఏం చెయ్య చెయ్యొద్దు. కాలేదు సంతోషపడు కాలేరా ఉరిగిపోయింది. నువ్వు కొడితే నేను కొట్టించుకుంటాను అనుకున్నా ఏరా ఏయ్. ఏంద్రా కాదు నువ్వు ఆ, ఏంది? వచ్చి మర్యాదగా రాను నీకు నాకు మర్యాద ఏంద్రా సాయంత్రం 12 గంటలకు డబ్బులు ఇస్తారంట చెరోక 5 లక్షలు అడుక్కో అర్థమైందా? అడుక్కో చెరువు నీకు 5 లక్షలా అరే నీ మొహం తగలపడా 5 లక్షలు భూమి మీద నిలబడవరా నీకు భూమి మీద నీకు అసలు అర్థం అవుతుందా లోకు సొమ్ము దగ్గరకు ఎట్ట వచ్చేవారు నువ్వు అర్థం అవుతుందా ఏడాది లోకు సొమ్ము వస్తాయి ఏడాది డబ్బులు తెగదాం అన్న రన్ దగ్గర చాకరీ చేసుకుందామే పని చేసుకున్నా ఇది ఆలోచన చాకరీ కాదా ఇత్తనాలు చంపుతుంది చాకరీ కాదా ఇత్తనాలు నీళ్ళు పెడుతుంది చాకరీ కాదా గంజాయం కూడా చాకరీ మరి- దొంగ దొంగ నువ్వు ఎక్కడ తింటున్నా? నువ్వు పాలు దొంగ పరగ వ్యాపారం. తింటున్నా కైలు ఎక్కడ తింటున్నా పాలు అమ్ముకుందా కష్టపడి అమ్ముకున్నారా 4 తెరు 4 మంది తీతలు చేస్తా ఏయ్! ఏయ్! చేస్తా ఏయ్! మరి నువ్వు ఎట్ట చేస్తున్నా అట్లా పిల్లకాయలు గంజి చేసుకుంటారు అలా ఆపుతావు నువ్వు ఆపుతావు చెప్పు ఎవడు తాగమన్నాడు ఆ? పోతాడు ఆ? గంజాదారుడు పోతాడు రా పోయే వాళ్ళందరూ చూస్తున్నా ఎంతమంది ఆగుతున్నావు తెలియదు నీకు నువ్వు కూడా తాగు పోదు ఏయ్! ఏయ్! నీకు నువ్వు కూడా దగ్గర పోదు. అనవసరం ఇదంతా ఏ, గంజాయి పోరా. పండిద్దాము చూడు డబ్బులు సంపాదిద్దాం నాకు అవసరం వేరే లేదు. దేశంలో అమ్ముదాం మనం అర్థమైందా ఏదో దేశం జపాన్ కదా. పంపిద్దాం నేను జపాన్ రానున్నా రానని చెప్పా నీకు మర్యాద చేస్తున్నా వెళ్ళు నువ్వు రాకుండా వెళ్ళి సరే ఏం చేస్తా ఆ? ఏం చేస్తా సుత్తి పెట్టి పొల్లు కేసి కొడితే మొత్తం ఇరిగిపోతాయి పొళ్ళు కడతాను నేను పొళ్ళు తెరిచి చూస్తున్నాడు రే యాదవ్ మొహం ఇరిగిపోతాయి పొళ్ళు కడతాను నేను పొళ్ళు తెరిచి చూస్తున్నాడు రే యాదవ్ మొహం కూడా ఏయ్, పొళ్ళు తెరిచి ఏయ్, ఆగు 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 ఏయ్. ఏంద్రా ఏడకెళ్తా ఏంద్రా ఆడకలేదురా ఏయ్. ఆగు, ఏంది? ఏంద్రా ఏంది ఇప్పుడు లాస్ట్ ఏమంటా నువ్వు నేను రానని చెప్పా రానన్నా ఆ మాట ఏంది సాయంత్రం 12 గంటలకు నీళ్ళ పాద పోడదాం ఇద్దరం కలిసి 30 రోజుల్లో మనకు చేతికి వచ్చి అర్థమైందా ఎవరు తిరగకుండా గోంగారి అమ్మేద్దాం నువ్వు అమ్ముకో ఆ? నేను రాను నువ్వేం చేస్తా నేనా నువ్వేం చేస్తా నీ నెత్తి మీద కూరేస్తారా గాడిదలు కడతావా? నీ నెత్తి మీద కూరేస్తారా గాజులు కడతా సరే ఇప్పుడు నీళ్ళు చెబుతా ఏమని ఇత్తనాలు మొత్తం తీసుకున్నాడు సార్ ఈయన ఆ. గంజాయి పండించి సిగరెట్ అమ్ముకున్నాడు ఈయన ఆ. అని చెప్పి నీ మీద కేసు చేపిస్తా నా మీద నీ మీదే నా మీద ఫారినర్ వస్తారు ఫారినర్ ఆ? వస్తారు. ఏయ్! ఆ జపాన్ వాళ్ళు వస్తారు ఈడ్చుకెళ్తారు ఫ్లైట్ లో తీసుకెళ్ళి చూడు ఇది చూడు చూడు ఫ్లైట్ లో తీసుకెళ్ళి ఏయ్! ఆ, ఏంది ఏంద్రా ఏంది 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 జపాన్ చెప్పు వాడికి వస్తాడు ఇంగ్లీష్ వాడికి వస్తాడు జపాన్ వాడు వస్తాడు బర్రు కొడు కొట్టు పడకరా. నీకేరా? రేయ్. నీకేరా యాదవ్? ఎందుకు ఎత్తాలా? ఎందుకు నీకు నాకా? యాదవ్. వాళ్ళు జపాన్ వాళ్ళకి ఏం సమాధానం చెబుతా ఆ? ఏం జవాబు చెబుతా ఏంది ఆడికి సంబంధం చెప్పేది ఆడికి సంబంధం చెప్పేది ఏందిరా? జపాన్ వాళ్ళకి ఏం చెబుతా ఏంది ఆడికి నీకు చెప్పేది ఫ్లైట్ కింద పడేస్తారు అర్థమైంది ఏంది? సముద్రంలో పడేస్తారు ఎత్తుకెళ్ళి అదేం డబ్బులు బొమ్మ కట్టకపోతే అదేం బొమ్మ కథ నేను నీవేం చెబుతా ఏమని నువ్వే ఇత్తనాలు మొత్తం తీసుకో నా కాడ నుంచి ఏ విత్తనాలు? జిమ్మతానని ఏ చెప్పి విత్తనాలు? గంజే ఇత్తనాలు గాంధీ ఎత్తలు నేను తీసుకోలేదా నేను నేను తీసుకోలేదా చెబుతా కాలికి నువ్వు చెప్తా ఆ. నువ్వు చేస్తే నమ్మరుగా ఎందుకు నమ్మరు ఎందుకు నమ్ముతారు ఎందుకు నమ్మరు ఎవరు అన్నుండారు అయ్యా, సాక్ష్యం పని చేస్తానని చెప్పి ఆ. జిమ్ముకున్నాడు మొత్తం అబ్బో డబ్బు అబ్బో ఈ సాకర్ కంటే నేను పని చేస్తానని చెప్పాను వీటి కాడ ఇవన్నీ ఈ కాదు. సాకర్కి నువ్వు ఈ సాకర్ ఫైనల్ చెప్పు పైన లేదు గోయిన లేదు పోరా నీ రావుగా? చెప్తే. రాను రావుగా రాను సాయంత్రం ఏడబడుకుంటావు రానా ఆడ తీసుకొస్తాను ఏం చేస్తా ఏం ఏం తీసుకొస్తాను తెస్తా? తీసుకెళ్ళి లాక్కి ఇలా పొలం పడి జిమ్మెత్తా నీ చేత అబ్బో, వచ్చాడు, వచ్చాడు. నీ చేత అబ్బో, వచ్చాడు, వచ్చాడు. యాదవ్ మొల్లా కొడుకా. వచ్చాడు. ఏయ్ ఏయ్ ఏందా
కొడుతున్నావు ఏంది కొట్టాను చంపేస్తా నువ్వు వస్తే రా లేకపోతే మానేయ్ రానని చెప్పా ఎందుకు కొడుతున్నా వచ్చా ఏంద్రా ఏంద్రా ఏంది ఏ అంటున్నావేంద్రా ఏ పడితే రానని చెప్పా ఏంది మర్యాదపా ఎందుకు సాధన చూపిస్తాపా ఏ తాళం సాయంత్రం నేను 12 కుదరదు రావడం నువ్వేనా కొన్నావు జిమ్ వెళ్ళిపో నేను నీళ్ళ పెడతా వచ్చి నేను జమ్మును జమ్మువా జమ్మును జమ్ముగా జమ్మును పాలు పోతావు నువ్వు వెళ్ళాడు పాలు కాదు నీ మెడ మీద పోస్తా నువ్వు పోయి ఏడబోతావు నువ్వు పోయి బరుగొడు తోలు బయట బయట చోటు నీదంట బయట చోటు నీదంట బరుగొడు నీదా చోటు నీదా ఎవడో అందరూ కడుక్కునేవాడు ఉన్నట్టున్నావు వేదం ఎలా ఎవడు వేసాలత్తావు సాయంత్రం బై బస్ లో తిప్పు నువ్వు బై బస్ కాదు నీ నెత్తి మీద కూడా చెప్తా బై బస్ తిప్పు ఏం చేస్తా నేను సాయంత్రం బరుగొడు తోలుకెళ్ళాక వల్ల కాదు ఏం చేస్తావు ఏం చేసేది ఏం చేస్తావురా నువ్వు వస్తావా రాను రాకుండా వెళ్ళి నువ్వు ఏం చేస్తావు వెళ్ళి చదువుతా వెళ్ళి నువ్వు ఎవరికి కాదు నువ్వు మర్యాదకు బరుగొడు బయట తోలేసి ఏ బరిగొట్టు బయట తోలు ఏ